హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఒకరు పెద్ద మనిషి. అండ్ తెలుగు భాషపై మాతృభాషపై విపరీతమైన మక్కువ మనందరికీ. అండ్ ఎవరి మాతృభాషల్ని వాళ్ళు కొనసాగించడానికి అనేక విధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ వన్ కామన్ లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇంగ్లీష్ భాష 4 పదాలైనా వచ్చుంటాయి. సో ఇవాళ ఆంగ్ల భాష, ఆంధ్ర భాష ఈ 2 భాషలపై మాట్లాడబోతున్నాం. ప్రత్యేకంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్. సార్, నాకు అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్ గుర్తొస్తుంది నమకల్లాల్లోనా, విజయ్ మర్చెంట్ అండ్ విజయ్ హజారే అని చెప్పి పెద్ద డైలాగ్ ఇన్ ఇంగ్లీష్. సో మీరు మామూలుగా ఇట్ ఆల్వేస్ ఫీల్స్ లైక్ మీకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం, బట్ తెలుగు అంటే కూడా అంత ఇష్టం బై చాయిస్. ఐఎమ్ నాట్ వెరీ షూర్ మెజర్ చేయాలి. ఇప్పుడు పాయింట్ ఆబ్వియస్లీ బికాజ్ ఐ తెలుగు పర్సన్, మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఆటోమేటిక్గా కనెక్టివిటీ ఉంటుంది తెలుగుకి. నో, బట్ ఒక ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ ఎక్స్పోజరు అనేది తీసుకుంటే ఐ థింక్ మేబీ ఐ డోంట్ థింక్ ఇస్ అ కంపారిజన్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్. ఇంగ్లీష్కి ప్రపంచ భాషలు దేంట్లో కూడా ఇంగ్లీష్ కొన్నంత ఇంపార్టెన్స్ ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ దేర్ ఫర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. నో, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీషు ఇప్పుడు ఒక జోక్ చెప్తాను నేను. అమెరికాలో అందరూ చాలా ఎడ్యుకేటెడ్ అని చెప్పాడు నాకు ఏదో ఒకడు స్కూల్లో. ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ యా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫిక్షన్ ఉందనుకోండి, మీరు బుక్స్ చదువుతారు. బుక్స్ చదివినప్పుడు ద ఎక్స్ట్రాడినరీ డ్రామాటిక్ ఎఫెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చింది. నేను ఎప్పుడు తెలుగులో నేను చదవలేదు. మనకి కవులు ఉన్నారు, గ్రంథాలు ఉన్నారు, గొప్ప గొప్ప రచయితలు, వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి. కానీ మీరు నాన్ ఫిక్షన్ కానీ ఫిక్షన్ కానీ వెస్టర్న్ రైటర్స్లో ఇంగ్లీష్లో రాసిన దాంట్లో కంపేర్ కూడా చేయడం. అఫ్కోర్స్ నాకు వేరే భాషలు తెలియదు, కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం 100 కోట్లు ప్రజానికి అనుకుందాం, 130 కోట్లు చైనా వాళ్ళు ఉన్నారు. ఈ 2 కలిపి డామినేట్ చేసి చాలా తక్కువ పాపులేషన్ ఉన్న యూకే, చాలా తక్కువ పాపులేషన్ ఉన్న అమెరికాలోని ఇంగ్లీషు మన చిన్నప్పటి నుంచి కూడా అదే పాపులర్ అవ్వడానికి విచ్ ఇస్ 1 పాయింట్. ఓకే, కొలోనియల్ రూల్ వచ్చింది అనుకున్నా, బ్రిటన్ వచ్చి పాలిచ్చేసి అన్నీ అది ఉన్నా కూడా అంత చిన్న కంట్రీ ఇంత పెద్ద కంట్రీస్లో ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్, విచ్ మీన్స్ దేర్ ఈజ్ ఎ సుపీరియర్ రేస్ అక్కడ మనకన్నా. అది మనకి ఒప్పుకోవటానికి ఇష్టం ఉండదు, మన అహం అడ్డు వస్తుంది యూనో. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక గ్రేట్ వైట్ హైప్ అని ఒక ఉంది, అమెరికా ఉన్న ఇంత ఏమీ లేని దాన్ని ఇంత పెద్దగా చూపించేస్తాను. బట్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్ అండ్ విజన్. ఇప్పుడు మీరు గొప్ప గొప్ప మాన్యుమెంట్స్ చూసారు అనుకోండి, మాన్యుమెంట్స్ ఇండియాలో మాన్యుమెంట్స్ ఏమైనా కూడా నాకు తెలియదు. ఏదో తాజ్మహల్ లేకపోతే కుతుబ్ మినార్ మొఘల్ చేశారు. హిస్టరీలో నిలిచిపోయేలాంటి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అన్నీ కూడా మీకు వెస్ట్రన్ కంట్రీస్లో వస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేంటి శిథిలాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో మహావైభవంగా బతికి వాళ్ళు పోయి అని చేసి యుద్ధాలు అయిపోయిన శిథిలాలు ఉంటాయి. కానీ మోడర్న్ డే మాన్యుమెంట్స్ ద వెస్ట్లో ఉన్నట్టు ఎక్కడ ఉండవు. ఒక ముఖ్య కారణం ఏంటంటే కల్చర్ లేకపోవడం. అమెరికా కల్చర్ లేదు. ఎందుకు లేదు? ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆ టైంలో కొలంబస్ ఆ టైంలో వచ్చి సెటిల్ అయ్యి దాని నుంచి ట్రెడిషన్స్ కల్చరు అలాంటివి ఫాలో అవ్వకుండా కేవలం మనిషి ఫ్రీ విల్కి ఇచ్చారు ఇంపార్టెన్స్. ఫ్రీ ఇండిపెండెంట్ మైండ్స్ అనేది అమెరికాలో వచ్చినట్టు ఈ ప్రపంచంలో ఏ దేశంలో రాలేదు. అప్పుడు ఏంటి, ఫ్రీ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద స్టేట్, వెరాజ్ మోస్ట్ అదర్ ఎకానమీస్లో ద ఇండివిజువల్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. అది స్లోగా అమెరికా వెళ్తున్న విధానం చూసి మనం నేర్చుకుని మెల్లమెల్లగా ఒక 10 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు మనం ఒక 30 సంవత్సరాల తర్వాత నేర్చుకుని వీఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. నౌ కమింగ్ బ్యాక్ టు ఇంగ్లీష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహాత్మా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతిపిత. నేను ఏదో నా స్కూల్లో చదువుకున్నా, కాలేజీలో చదువుకున్నాను, ఎక్కడో సినిమాల్లో అక్కడక్కడ గాంధీ గారు కనిపిస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైము ఆల్మోస్ట్ నేను కాలేజ్ అంటే బీటెక్ ఇంజనీరింగ్ టైంలో ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని బుక్ చదివాను.
లారీ కాలిన్స్ అండ్ డామినిక్ లేపియర్ అని అమెరికన్ రైటర్స్ రాశారు. ఇది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన ముందు ఒక 1 year ముందు ఏం జరుగుతుంది, వచ్చినప్పుడు ఏం జరిగింది, వచ్చిన తర్వాత ఒక టైం పీరియడ్ తీసుకున్నారు. దాంట్లో నేను గాంధీ గారిని ఒక ఏమంటారు దాన్ని డిస్క్రైబ్ చేసిన లాంగ్వేజ్ అది నేను ఇంతవరకు ఇండియాలో ఉంటుందని నేను నమ్మను. నేను చదవలేదు. ప్రీవియస్ చాప్టర్లో లార్డ్ మౌంట్ బ్యాటన్ మీట్స్ విలియం యాట్లీ 10 డౌనింగ్ స్ట్రీట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనే డిస్కషన్ జరుగుతూ ఉంటారు. నెక్స్ట్ చాప్టర్లో గాంధీ గారిని ఇంట్రొడ్యూస్ చేశారు. డౌనింగ్ స్ట్రీట్లో మీటింగ్ అది 6,000 miles down Downing Street in the district of Noakhali in Uttar Pradesh, a wizened old man sat in a hut spinning his charkha. No one in the wildest of their dreams could imagine that this man had done more than anyone else to topple the mighty British Empire. His name was Mohandas Karamchand Gandhi. ఇలాంటి ఇంట్రడక్షన్ ఎవరు అమెరికన్ ఇస్తున్నాడు గాంధీ గారికి. మన వల్ల కాదు, వీ కాంట్ డూ ఇట్. ఎందుకంటే ఆ డ్రమాటిక్ సింప్లిసిటీ ఏదైతే ఉందో మనం ఎంతసేపు ఒక ఫ్లవరీ లాంగ్వేజ్ వాడతాం మన దాంట్లో. ఇక్కడ కొంచెం నేను విభేదిస్తాను, బట్ మీరు అయ్యాక చెప్తా. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే అందులో ఉన్న ఏ వర్డ్ కూడా నార్మల్ వర్డ్స్ అయ్యి జస్ట్ డ్రమాటిక్ యూసేజ్ దాంట్లో మీకు ఒక ఇంపాక్ట్ వస్తుంది. సేమ్ థింగ్ అండి. ఇప్పుడు అంటే రీసెంట్ ఎగ్జాంపుల్ 2004లో సద్దాం హుస్సేన్ దొరికినప్పుడు ఇరాక్లో పౌల్ బ్రేమర్ అని హీజ్ ప్రొవిజనల్ గవర్నర్, తను ప్రెస్ కాన్ఫరెన్స్లోకి వచ్చి ఫస్ట్ లైన్ ఏం చెప్పేది మీకు, వీ గాట్ హిమ్ అన్నాడు. అంతే. అంత చిన్న నార్మల్ లైన్లో ఉన్న ఇంపాక్టు వరల్డ్ ఓవర్ ఇట్ వెంట్ వైరల్. అది మనం అసలు అలాంటి న్యూస్ ఇవ్వటానికి అది ఏదేదేదో మాట్లాడి విషయం ఉండదు ఫైనల్గా. నేను ఎందుకు విభేదిస్తున్నాను సార్, ఏ భాష బ్యూటీ దానికి ఉంటుంది. ఇప్పుడు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండు. మీరు ఇంగ్లీష్లో చెప్పండి. నేను అదే అంటున్నా, వీ గాట్ హిమ్ అన్నీ ఇక్కడికి వచ్చినాయి, మనది ఎక్కడికి వెళ్ళా, మన సరిహద్దు దాటి. అప్పుడు లంబాడి వాళ్ళు కూడా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటి నేను చెప్తుంది, తెలుగు వాళ్ళకి తెలుగు భాష ఇంపాక్ట్కి వేరే వాళ్ళ భాష మనకి ఇంపాక్ట్కి ఉన్న తేడా. ఇంగ్లీష్ మాట్లాడేది ఇక్కడ రాకూడదు కదా లెక్క ప్రకారం, వేరే కంట్రీస్కి వెళ్ళకూడదు కదా. ఇంటర్నేషనల్లీ ఇంగ్లీష్ ఒక్కటే ఎందుకు వెళ్ళింది, వేరే భాష అమెరికాకి ఎందుకు వెళ్ళలేదు అనేది నా పాయింట్. అక్కడ అది చరిత్ర, వాళ్ళు మోసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు మోసుకెళ్ళే వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళు. అదే చెప్తున్నా, ఇంగ్లీష్ బుక్స్ అన్ని చోట్ల చదువుతారు, ఏ లాంగ్వేజ్ వాళ్ళకే పరిమితం అవుతుంది. దానికి ఎందుకు అంత క్రాస్ ఓవర్ అవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దాంట్లో ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను నేను. ఏదైనా దానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి కవిత్వం మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ వోంట్ సౌండ్ ద సేమ్. అంత డీప్గా కూడా వెళ్ళకుండా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 సామెతలు ఉన్నాయి. కందక లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న సామెత ఉంది. ముందుంది మొసళ్ళ పండగ, ఇవన్నీ ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అనలేం కదా మనం. నేను అదే చెప్తున్నా. ఇదేది లంబాడి కూడా ఉంటుంది. లంబాడి తండలో ఉంటే అక్కడ కూడా ఉంటాయి, వాళ్ళ ఫ్రేజ్లు ఉంటాయి. ఇంత గొప్పగా క్రాస్ ఓవర్ అయ్యింది ఒక లాంగ్వేజ్, దానికి ఎందుకు అంత డిఫరెన్స్ ఏంటి అని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, నేను తెలుగు చదివాను కదా నేను, బట్ ద ఇంపాక్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ గివ్ మీ, తెలుగు కుడ్ నెవర్ గివ్ మీ. ఓకే అది ఒక పాయింట్. రెండోది సేమ్ థింగ్ అందరికీ జరిగింది. అది తమిళ వాళ్ళకి జరిగింది, హిందీ వాళ్ళకి జరిగింది, ఫ్రెంచ్ వాళ్ళకి జరిగింది, జర్మనీ, అన్ని దేశాలకి ఇంగ్లీష్ వచ్చిన ఇంపాక్ట్ సేమ్. ఆ లాంగ్వేజ్ వేరే చోట చేయలేకపోయింది. ఇంగ్లీష్ వచ్చిన ఇంపాక్ట్ అంటారా, ఇంగ్లీష్ వచ్చిన కన్వీనియన్స్ అంటారా? కన్వీనియన్స్ కూడా మీకు రావాలి కదా. కన్వీనియన్స్ ఆల్సో ఇస్ క్వాలిటీయే కదా. ఇప్పుడు బ్రెడ్ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయనుకోండి, మనం విపరీతం కవిత్వం రాస్తాం. ఇంగ్లీష్ సాంగ్లో కవిత్వం వినలేదు ఎప్పుడు నుంచి, బీటిల్స్ నుంచి అలా నేను. బీటిల్స్ కానీ బ్రూస్ స్ప్రింగ్స్టీను లేకపోతే గ్రేటెస్ట్ సింగర్స్ 1960s 50s కూడా వాళ్ళు ఎంతసేపు మామూలు వర్డ్స్ వాడతారు పాటల్లో. అంటే ప్రాసలు ఉండవు, ప్రాస కోసం ప్రాస ఉంటుంది, ప్రాస నాట్ దేర్, బట్ ద వర్డ్స్ యూజ్ ఆర్ వెరీ కొలోకియల్. దే మేక్ ఇట్ సో సింప్లిస్టిక్. అది రాయటంలో దే డోంట్ గెట్ ఇన్ టు కవిత్వం ఏంటి ఒక కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ చేయరు అది. సో ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు. ఒక టైట్ రోప్ మ్యాన్ అని ఒక నవల ఉంది, సో డెస్మండ్ బ్యాగ్లీ. అయినా సరే
I stood at the edge of the cliff road. I stood at the edge of the cliff road with the body at my feet. You don't need to study medicine to know how he died. He died of cardiac arrest, which was caused due to a thin blade of steel passing through his heart. I wasn't too anxious to call a doctor because at the time the blade pricked out his life, the handle happened to be in my hands. మీకు వర్డ్స్ సింప్లిసిటీ ఎంత ఉందో దాంట్లో ఉన్న డ్రామా చూడండి అసలు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ఐ డోంట్ సీ దట్ అప్లికేషన్, ఈవెన్ అప్లికేషన్ కూడా నేను చూడదు. మీరు ఇండిపెండెంట్గా చెప్పిన ఈ లైన్స్ నిజంగా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. మీరు చెప్తుంటేనే ఆ బ్లేడ్ గ్రాస్ గుండె అన్ని కనిపిస్తున్నాయి. బట్ దాని ప్యారలల్ తెలుగులో లేదని ఎలా అనుకుంటాం? బికాస్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చదివిన పుస్తకాన్ని అన్ని చదివి నేను చెప్పట్లా. నేను ఒక 10 పుస్తకాలు నేను తెలుగులో చదివి, ఏంటి ఫేమస్ పుస్తకాలే ఇంకోటి చెప్పేది, 10 పుస్తకాలు నేను ఫేమస్ చదివి ఒక 10 పుస్తకాలు ఇంగ్లీష్లో నేను చదివితే దానికి దీనికి అసలు సంబంధం లేదన్న. విచ్ ఈస్ ద ఇంపాక్ట్ వై ఇట్ క్రాస్డ్ ఓవర్ సో మెనీ లాంగ్వేజెస్. ప్రతి కంట్రీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఉన్న రీజను దానికి ఉన్న క్వాలిటీస్ చెప్తున్నా. మనది మన బార్డర్ దాటి వెళ్ళదు కదా, ఆంధ్రప్రదేశ్ బార్డర్, తెలంగాణ బార్డర్, తెలంగాణలో వేరే భాష మళ్ళీ. సో ఇప్పుడు ఏంటంటే కానీ ఒక ఇతర దేశాల్లో చెప్పండి. సో బేసిక్ పాయింట్ ఒక ఎమోషన్ టచ్ చేయడానికి, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు ఫిక్షన్ రైటర్స్ ఉన్నదనుకోండి, మనం అటు ఎద్దనపూడి సులోచనారాయణ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఇలాంటి కొంతమంది రైటర్స్, రంగనాయకం గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక పర్టిక్యులర్ టైం అయిన తర్వాత అంటే బుక్స్ చదవటం మానేయచ్చు, ఎవరో రాస్తూ ఉండొచ్చు, నాకు ఐఎమ్ నాట్ రియలీ వెల్ వర్స్డ్ ఇన్ ద బుక్స్ థింగ్. బట్ అమెరికన్ ఫిక్షన్ రైటర్స్ ఆల్మోస్ట్ ఒక బెంచ్ మార్క్ కైండ్ ఆఫ్ ఏ పీపుల్, ఒక 20-30 మంది అలాగే ఉంటారు ఇప్పటికి. మీకు అదే దాన్ని ఫిల్మ్స్లోకి ఎంటర్ అయింది. అప్పుడు ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ యూ కెన్ సీ. ఫ్రెడరిక్ ఫాసెట్ కైండ్ ఆఫ్ రైటింగ్ స్టైల్ ఐ కెన్ సీ ఇట్ ఇన్ అదర్ వేస్ ఇట్స్ హ్యాపెనింగ్, యూనో. సో బుక్స్ ఇంపాక్ట్ అనేది నార్మల్ లైఫ్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక్కడేంటి తెలుగులో, మన తెలుగు కల్చర్లో చూస్తే బుక్స్ ఇంపాక్ట్ నాకు కనిపించదు. ఎక్కడో కవి వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ సీతారామ శాస్త్రి గారు అలాంటి వాళ్ళు, జనరల్ పీపుల్ అందరూ కూడా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. వాళ్ళ బట్టల్లో కానీ, వాళ్ళ వెహికల్స్లో కానీ, వాళ్ళకున్న ఇంటీరియర్ డెకరేషన్ కానీ, ఆల్వేస్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ బై వెస్టర్న్. తెలుగు అంటే మీరు తెలుగుని భాషగా చూస్తే ఇండిపెండెంట్గా ఆర్ కల్చర్గా చూస్తున్నారా? బికాస్ భాష ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ద కల్చర్, నో? భాష కాన్ బి సెపరేటెడ్. కరెక్ట్. సో వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ దట్ ఇంగ్లీష్ ఇస్ మోర్ అపీలింగ్ టు ఆల్. English is more accessible to all. Accessible is because of appeal. యాక్సెసిబుల్ ఎందుకు వచ్చింది? అపీల్. మీరు కావాలని కోరుకున్నారు కాబట్టి మీరు వాళ్ళేమి బలవంతంగా రుద్దలేదు కదా, ఇంగ్లీషే చదవాలి, ఇంగ్లీష్ చేయాలని చెప్పాలి. యాక్సెస్ బికాజ్ ఇట్ కేమ్ హియర్. అండ్ ఇంగ్లీష్లో ఉండే సింప్లిసిటీ ఇతర భాషల్లో లేదంటే లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ నేను చూసి. స్ట్రైట్గా మాట్లాడే, స్ట్రైట్గా లైన్స్. దాని నేచర్లో. సో ఇఫ్ యూ కంపేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగువ ఉంది. ఇంగువ విన్నర్ ఎప్పుడైనా వంటలో వాడతారు. ఇంగువ, వెల్లుల్లిపాయ ఇవి ఇంత వాడతారు. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అనదర్ ఇంగ్రీడియంట్ ఎక్కువ వాడతారు. దాని వాడకాన్ని బట్టి దాని గొప్పతనాన్ని మనం వర్ణించడం కరెక్ట్ అంటారా? గొప్పతనం అంటలేదు. ఫైనల్గా ఎవరైనా సరే ఇంగ్లీష్ వచ్చిందంటేనే ఎడ్యుకేషన్ అనుకుంటారు. మీరు ఎంత తెలుగు వచ్చినా ఎడ్యుకేట్ అని అనుకోడు ఎవడు. బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. అంతగానే ఏం లేదు అక్కడ. అదొక బ్రాండ్ పర్సెప్షన్గా అయిపోయిందా? బ్రాండ్ కాదు. ఇట్ ఈస్ యూజ్డ్ వైడ్లీ బై ఎవ్రీబడి, లైక్ ద డాలర్ ఫర్ ఎగ్జాంపుల్. రైట్. ఆర్ ఎవ్రీబడి విల్ బీ జెలస్ ఆఫ్ వైట్ పీపుల్, ఇన్హెరెంట్లీ. ఇప్పుడు ఎందుకంటే మనం చిన్నప్పుడు you almost feel that it's called a Jungian complex. I'm not very sure of the word, ప్రతి వాళ్ళకి ఇప్పుడు బ్లాక్స్కి ఒక మనం చూసి కొంచెం వాళ్ళు ఇన్ఫీరియర్ ఫీలింగ్ రావచ్చు. అలాగే మనకి వైట్స్ చూసి వస్తారు. వైట్స్కి ఇంకోళ్ళు ఏమన్నా రావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. సో దాంట్లో ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏం వాడుతున్నారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి కార్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నేను నా చిన్నప్పుడు కూడా అమెరికాని ఎందుకు అంత చూసేవాళ్ళం, నాకు అమెరికా తెలియదు, రష్యా తెలియదు. హాలీవుడ్ సినిమాలో కార్లు గీర్లు చూసి వాళ్ళ బట్టలు, బిల్డింగ్స్, అమ్మాయిలు బికినీలో తిరుగుతున్నారు, ఇవన్నీ చూసి అదొక బోతల స్వర్గం అని అనిపించింది.
లేకపోతే నాకేం తెలుసు అమెరికా గురించి, ఎవరికి తెలుసు? అప్పుడు ఏం చెప్పారు, మా మావయ్య అమెరికాలో ఉన్నాడు, మా అత్తయ్య అమెరికాలో ఉంది అని గొప్పలు చెప్పుకున్నారు. ఎవడో కూడా మా మావయ్య రష్యాలో నేను ఎవడో చెప్పింది. దో ఇండియా వాజ్ యాక్చువల్లీ అన్ అలై ఆఫ్ రష్యా ఆ టైంలో, యూనో. సో అదేంటి, అప్పుడు చదువుకోవడానికి బుక్స్ కావాలనుకోండి, నాకు అవైలబిలిటీ ఏముంది, తెలుగు బుక్స్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో. అప్పుడు డైరెక్ట్గా నేను తెలుగు బుక్ చదివిన వచ్చి నాకు ఉన్న ఎఫెక్ట్కి ఇంగ్లీష్ బుక్ చదువుకున్న ఎఫెక్ట్కి ఎక్స్ట్రాడినరీ డిఫరెన్స్ ఉండేది, విచ్ ఈస్ ద రీజన్ my influence was much more towards English. Yeah. Which is why the songs you write are all like English songs. Maybe. మీరు రాసిన మాతృకలు ఈ మధ్య కాలంలో సినిమాల్లో. Yeah, but ఇప్పుడు ఏంటి, మీకు కామిక్స్ ఉన్నాయి, కామిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్బ్లేటెడ్ బుక్స్ అవ్వచ్చు. టు క్యాటర్ టు సో మెనీ వెరైటీస్ ఇన్ సచ్ ఎ సిస్టమాటిక్ వే, అది ఎప్పుడు నేను తెలుగులో చూడలేదు. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామిక్ నేను చూడాలి తెలుగులో ఎప్పుడు. చందమామ కామిక్ కాదు, చందమామ ఇస్ స్మాల్ స్టోరీస్. నేను చదివి, నాకు తెలుసు చందమామ. లేటర్ ఆన్ దే ట్రై రీడ్ ఇట్. ఇది బాగా పాపులర్ అయిన తర్వాత ట్రై చేశారు అది కామిక్ చేయడానికి. రెండోది ఎనిట్ బ్లైటన్ బుక్స్ అవ్వచ్చు, జేమ్స్ ఆడిల్. ఇప్పుడు జేమ్స్ ఆడిల్ చేసే బుక్స్ ఏంటి, షాడో అనే ఒక రైటర్ ఉండాడు, మధుబాబు ఏదో ఉండే, షాడో అనే క్యారెక్టర్. జేమ్స్ ఆడిల్ చేసే బుక్ కాపీ కొట్టి చండాలంగా రాసాడు. నాకు జేమ్స్ ఆడిల్ చేసే బుక్ చదువుతాను కాబట్టి తెలిసేది ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు. అండ్ హీఈస్ ఎ బిగ్ రైటర్. ఇక్కడ ఏది ఇంగ్లీష్ చేజ్ చదవటం రాని వాళ్ళకి ఇది సూపర్ రైటర్. అది చెప్పనా సార్, ఆనెస్ట్లీ పొరుగింటి పులకూర రుచి, ఇక్కడ ఇంగ్లీష్ పొరుగింటి పులకూరే. I think just missing the fundamental point, the very fact that English traveled everywhere and we couldn't travel beyond our border itself is proving my point. I agree, sir. అది నేను చెప్పేది. పొరిగింటి పొల్లకూర కాదు, రష్యా కూడా పొరిగిల్లే, అన్ని లాంగ్వేజెస్ పొరిగిల్లే, తెలుగు తప్పిస్తే హిందీ కూడా పొరిగిల్లే, తమిళ్ కూడా పొరిగిల్లే. సో ఆ పొరిగిళ్ళన్నిట్లో ఇంగ్లీష్ బెస్ట్ పొరిగిళ్ళు అంటున్నారు, అంతేనా? అది నాకు తెలీదు, ఎందుకంటే నా దగ్గర రాలేదు. నా దగ్గర ఎలా వచ్చింది అనేది ఫండమెంటల్ క్వశ్చన్ అంటున్నాను. అది నేను అదే చెప్తున్నాను, ఏదైనా వెళ్ళాలి కదా. ఎక్కడైతే పుట్టిందో అన్ని చోట్లకి వెళ్ళగలిగింది ఇంగ్లీషు, అది మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇవాళ ఒక సినిమా డైరెక్టర్, ఏదో సినిమా తీస్తున్నా, అసలు ఫస్ట్ సినిమాని ఎలా తీయగలిగాను అనేది మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు కదా ఇంగ్లీష్ బాగా నెత్తిన రుద్దింది. నేను అదే చెప్తున్నా, బ్రిటిష్ వాళ్ళు కూడా ఎలా వచ్చారు ఎక్కడికి, అన్ని తీసుకుని వస్తారు కదా. బ్రిటిష్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ కంపేర్డ్ టు ఇండియన్ పాపులేషన్. అమెరికా ఈజ్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు హియర్. But why did UK and America became the biggest influencers on the whole world in every which way, especially the language? మీకు డైరెక్ట్గా యూకేతో ఏం కనెక్షన్ లేదు కదా, అమెరికాతో ఏం లేదు డైరెక్ట్ కనెక్షన్ ఎక్కడుందంటే వాళ్ళ లాంగ్వేజ్తో ఉంది. సో వాళ్ళ లాంగ్వేజ్ కూడా మనం ఇక్కడ వాడుతున్నాం. ఓకే, సో మీ పాయింట్ అర్థం చేసుకుంటూ మీరు మిస్సింగ్ ద ఫండమెంటల్ పాయింట్ అన్నారు. టెల్ మీ 5 things or 8 things they did right with language which we couldn't do. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు అన్ని ఏజెస్ వాళ్ళకి వాళ్ళు ఎనిట్ బ్లైటన్స్, మిల్సన్ బుక్స్ ఇలా రకరకాల పుస్తకాలు రాశారు, మనం రాయలేదన్నారు. యూ కుడ్ ఫైండ్ ప్యారలల్స్. టెల్ మీ few more things. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ కనెక్టెడ్. ఇప్పుడు నాకున్న ఎంత వరల్డ్ నాలెడ్జ్ నాకు ఎంత ఉందో, వాట్ ఎవర్ ఐ హ్యావ్ టుడే, ఇంక్లూడింగ్ ఇందాక వేరే ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసిన కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్ కానీ, లేకపోతే ఒక హిస్టారికల్ ఆస్పెక్ట్గా కరెంట్ క్రైసిస్ని అండర్స్టాండ్ చేసుకుంటంలో ఒక కంపారిటివ్ స్టడీస్ చేయడానికి అవన్నీ ఉట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాటర్. తెలుగులో లేవంటారు, ఏ భాషలో లేదంటారు, నాకు తెలియదు, వేరే భాష నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చిన భాష గురించి కదా నేను మాట్లాడేది. బట్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ కంట్రీ యూజెస్ ఓన్లీ ఇంగ్లీష్ అంటున్నాను. యాజ్ అ కమ్యూనికేషన్ మోడ్ అండ్ మీడియం. సో ఇంకోటి ఏంటి, మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్లో ఉంటుంది. అది కాన్స్టిట్యూషన్ని మీరు అసలు తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలుగుతారని నాకు డౌట్ అసలు. యాక్చువల్గా రియలిస్టిక్గా ఆ కైండ్ ఆఫ్ ఏ టర్మినాలజీ ఎవ్రీథింగ్ అది ఒకవేళ చేసినా కూడా ఎవరు కూడా చదవరు, వాళ్ళు ఇంగ్లీషే చదువుతారు మళ్ళీ. బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ సింప్లిసిటీ ఇన్ ఇట్స్ ప్రెజెంటేషన్ అండ్ ఇట్స్ స్పెసిఫిక్నెస్ అండ్ ఇట్స్ ఇన్సిజివ్నెస్, ఆ కైండ్ ఆఫ్ ఏ కటింగ్ ఎడ్జ్ ఎఫెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నది దేనికి లేదు. రాజ్యాంగం అన్ని భాషల్లో అందుబాటులో ఉంటుంది, కానీ మీరు అనేది ఇంగ్లీష్లో చదివినంతగా అంత తేట పదాలతో తెలుగులో కానీ ఇంక మరో భాష నోబడీ ఎవర్ మెన్షన్స్ ద హిందీ వర్షన్ కానీ తెలుగు వర్షన్ కానీ కాన్స్టిట్యూషన్లో. అండ్ కొన్ని చోట్ల లోకల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసినా కూడా బాగుండదు, కూడా కొంచెం నీచంగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు, బోర్డు చూస్తారు ఎక్కడైనా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దాని తెలుగు ట్రాన్స్లేషన్ చెప్పండి.
ఓకే. సో నాకు అంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు నేను ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ కానీ ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ లేకపోతే వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్ సో ఫార్ ఈవెన్ ఈ రామనిజంలో ఏది మాట్లాడినా సరే ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ సమ్ ఆరిజిన్ ఆఫ్ ద కోర్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దగ్గర నాకు వచ్చిన థాట్ ఉంటుంది కానీ రైట్ తెలుగులో చదివింది కానీ తెలుగులో నేను చూసింది కానీ నాకు ఎక్కడ అసలు ఏదో ఒక ఎంటర్టైనింగ్ అనెక్డోట్స్ అలాంటివి ఏమైనా ఉండొచ్చు కానీ అదర్వైజ్ దర్ ఇస్ అ బ్లాంక్. కానీ ఇఫ్ యూ నోటీస్ రామోయిజం ఒక ఎపిసోడ్ మనం ఇంగ్లీష్లో ట్రై చేసాం. అది చాలా ఇంగ్లీష్ కాఫీ కప్ కల్చర్ లాగా మనసు విప్పి మాట్లాడుకున్నట్లేదు, మెదడుతో మాట్లాడుకున్నట్టుంది. ఐ థింక్ బికాజ్ ఇప్పుడు తెలుగులో మనం లోకల్ డైలెక్ట్లో యూజ్ చేసినప్పుడు లోకల్ ఎగ్జాంపుల్స్ ఐ డోంట్ రిమెంబర్ వాట్ టాపిక్ వి టాక్డ్ ఇంగ్లీష్లోది ఇట్ ఐ థింక్ ఆ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ అనేది మేబీ ఐ మోర్ కంఫర్టబుల్ ఒక జోక్ వేసుకుంటా మాట్లాడేది అలాంటి దాంట్లో ఉండొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ అ రియలీ అటెంప్ట్ మేడ్ ఇన్ వెరీ సీరియస్ వే. ఏదో వన్ ఆఫ్ లాగా చేసాం, ఆ టాపిక్ కూడా నాకు గుర్తులేదు. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ రిలవెంట్ థింగ్. No, it is If, for example, if I see an analyst like Karan Thapar kind of analysis of news, I believe it's far superior to Telugu news anchors, for example. Karan Thapar, I believe that you are wrong అని ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇంగ్లీష్లో మాట్లాడినందుకు అలా అనిపిస్తుంది. Whatever, see the language and the analysis and also the insight he has in terms of how he approaches, I feel the English language works a lot there. I think no, so the point I am trying to drive is there are all various categories and various bins. Are they even comparable, or since you have a takeaway from every episode of yours, మీరు ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు భాషని కంపేర్ చేయడం ద్వారా మీరు గ్రహించుకున్నది ఏంటి దట్ యు ఆర్ షేరింగ్ టుడే? ఇప్పుడు నాకు ఒకటి చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక 10 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. మై అండర్స్టాండింగ్, మై నాలెడ్జ్, మై ఐక్యూ లెవెల్, వాట్ ఎవర్ యూ కాల్, అది 10 అనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది లేకపోతే నేను 1లో ఉంటాను. ఆల్ ది అదర్ 9 పాయింట్స్ విచ్ కేమ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్ ఈజ్ యువర్ see English is a communication. It effectively communicated to me so many things about life which no other language could do, including my native language. So how would you gauge a person who's absolutely stunning, beautiful, talented but cannot speak English? It depends on what I want from that person. It depends on what I want from that person. Do I want knowledge? Do I need a communication skill? For what purpose I'm interacting with that person ane dani మీద depend అవుతుంది. And if there's a very beautiful girl who can't speak English and not a good looking girl who can speak terrific English, I'll prefer the beautiful girl without English because I have the English. I don't need it from her. ఇదే తెలుగులో చెప్తే ఇంకా బాగుంటుంది. ఒక అందమైన అమ్మాయి మీరు చెప్తే, అంటే ఒక అందమైన అమ్మాయికి ఇంగ్లీష్ రాదు, ఇంకొక అందం లేని అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు, అప్పుడు అందమైన అమ్మాయినే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అవసరం నా దగ్గర ఉంది కాబట్టి. నాకు అమ్మాయితో వేరే పని ఉంటుంది కాబట్టి నాకు భాష అవసరం లేదు. ఓకే, సో బేసికలీ మీ దగ్గర ఉన్నది మీకు ఎవరి దగ్గర అవసరం లేదు కాబట్టి ఆ పాట గుర్తొస్తుంది. ఈ పాటని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి సార్. ఏది? నీకు కావాల్సింది నా దగ్గర ఉంది అనే పాట ఉంది. ఆ పాటని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పిన కవి హృదయం అంతా ఓన్లీ ఒక్కలేండి. I have something that you don't have. మీరు ఈవెన్ సాంగ్స్ చూడండి, ఓల్డ్ మ్యూజికల్ క్లాసికల్స్ హాలీవుడ్లో, somewhere in my life I must have done something good. ఎంత సింప్లిసిటీ కూడా ఆ టైంలో. అంటే ఇది ఎప్పుడు వచ్చింది? 1964 సాంగ్ ఇది, సౌండ్ ఆఫ్ మ్యూజిక్. Rain drops and roses and whiskers on kittens, bright copper kettles and little mittens. These are a few of my favorite things. సో ఇప్పుడేంటి మనం ఆ రోజుల్లో హాలీవుడ్ మ్యూజికల్స్లో సాంగ్స్ ఎలా ఉంటే మనం ఏమో కరుణించు మేరీ మాత అని పెట్టి బంతి పువ్వులు, ఏ సూపర్ హిట్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్.
But the impact of those lines in such simplicity broke all records across the world. దాని ప్యారలల్ మీరు షేక్స్పియర్ కంపేర్ చేస్తే ఈ అద్భుతమైన కవితాత్మకమైన పాటలు పెట్టచ్చు. ముద్దబంతి పువ్వులో No. That's wrong example. కాదు wrong example ఎందుకంటే the main reason is Shakespeare is not mainstream. Shakespeare is never taken into films. He's never taken into fiction writings. His books don't sell like James Hadley Chase and Frederick Forsyth. So he's got a niche thing, so-called whatever literary, whoever they are. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఇది డైరెక్ట్ కాదా? అదే చెప్తున్నా. ఇది కాదని నేను అనట్లేదు. మనం చేసింది ఏది కూడా మన బార్డర్ దాటి వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడ చేసినా అన్ని చోట్లకి వెళ్ళింది. అదే నేను ఇందాక నుంచి చెప్తుంది. అర్థమవుతోంది. అయితే 500 కోట్లు పెట్టి తీసిన RRR తెలుగులో మరియు భారతీయ భాషల్లో మాత్రం ఆడుతోంది కాబట్టి, ఇంగ్లీష్ వాళ్ళు చూడరు కాబట్టి అది ఫెయిలియరు. Of course, everything is relative. Everything is relative, correct? So basically point ఏంటి, ఇప్పుడు భీమవరం నాకు హైదరాబాద్ రామగుండం రీచ్ అయ్యాడు, అప్పుడు ఫ్రెడరిక్ ఫోర్సిత్ భీమవరం రీచ్ అవ్వలేదు కదా అంటే, అది ఇంకా మీరు రివర్స్ డైరెక్షన్లో ఏదైనా చెప్పచ్చు అలాగా. అవును, అంటే అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు ఇలాగా ఏంటి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాం, పిడివాదం ఎందుకు పెట్టుకుంటున్నామంటే సో దట్ మీ అంతరంగం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం. అంటే ఇంగ్లీష్ ఇప్పుడు నాకు సింపుల్ పాయింట్, ఐఎమ్ బార్న్ అండ్ తెలుగు, తెలుగు ఫ్యామిలీ, ఐ గ్రూ అప్ టాకింగ్ ఇన్ తెలుగు, ఎవ్రీథింగ్. ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏమొచ్చింది, చలో ఈవెన్ హిందీ వచ్చింది, రాలేదని కాదు. హిందీ నా సెకండ్ లాంగ్వేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని తర్వాత నాకు చాలామంది హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్. హైదరాబాద్ కాబట్టి ఎవ్రీబడి నోస్ హిందీ. సో నాకు ప్యారలల్గా హిందీ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్ త్రీ వర్ రన్నింగ్ ప్యారలల్లీ. రైట్. ఓకే, దీంట్లో పర్టికులర్ టైంలో ఇంగ్లీష్ ఓవర్ టుక్ ఇట్ బియాండ్, అండ్ అసలు ఈ కంపారిజన్ లేకుండా ఇట్ ఓవర్ టుక్ మీ. సో బై ద టైమ్ ఐ రీచ్డ్ మై 10th స్టాండర్డ్ అండ్ ఇంటర్మీడియట్, ఐ థింక్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఐ గ్యాదర్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. అది నేను చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రైట్స్ జరిగినాయి, ఇది మన 1947లో హిందూ ముస్లిం పార్టిషన్ తర్వాత హిందూ ముస్లిమ్స్ కొట్టుకునే సిక్స్ వాళ్ళందరూ అక్కడ అమృత్సర్ ఆ బార్డర్స్ దగ్గర జరిగింది కదా. అది నేను చిన్నప్పటి నుంచి అన్నాను. అఫ్కోర్స్ వీ హర్డ్ ఎంతమంది చచ్చిపోయారు, 1 లక్షల మంది చచ్చిపోయారు, వాళ్ళు గుర్రాల మీద చేదో చేసి ఇలాంటి రకరకాల స్టోరీస్ విన్నాను నేను. బట్ అదంతా కూడా నాకు వన్ పర్టికులర్ చాప్టర్ ఇన్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్లో ఆల్మోస్ట్ అసలు అంటే నా కళ్ళకి, అంటే నేను చూసానా, అరే నా కళ్ళు ఎదురుగా జరుగుతూ ఉంటే చూస్తున్న ఇంపాక్ట్ ఇట్ కేమ్. In the August of 1947, a mirage of prosperity concealed the reality of Calcutta. The lush green sweep of the Maidan, the Georgian mansions, and the offices of the great trading companies along Chowringhee Road were a surface veneer, a facade as false as a cinema set. Behind them lay human sewer, packed with the densest concentration of human beings on the face of the earth. They included 400,000 beggars and unemployables and 40,000 lepers. The slums they inhabited were a fetid, stinking horror. The rare water that flowed through the pumps was usually polluted with the corpses decomposing in the Hooghly River. At the time India was about to attain her freedom, 3 million people in Calcutta lived in a state of chronic undernourishment and existed on an intake inferior to which was given to the inmates of Hitler's death camps. Into that hellhole, that fiery afternoon, Mahatma Gandhi got off a train. This kind of a description, anywhere near to this, I believe it is not possible for any language except other than English antaru. Yeah. ఇప్పుడు నాకు ఇప్పుడే బాలు గారి మాటే రాని చిన్నది ఆ పాట బ్రెత్లెస్గా ఉంచుండే అలా అయింది ప్రస్తుతం చూసేవాళ్ళందరికీ, మీరు వరుస పెట్టి అలా చెప్తుంటే. రెండోది ఇంట్రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆల్సో మ్యాటర్స్. ఇప్పుడు నాకు కామర్స్ ఇంట్రెస్ట్ కాబట్టి అది కన్వే చేసే అక్కడ డెఫినేషన్స్ చదువుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పోతే నాకు ఎక్స్పోజర్ రాదు కదా ఇలాంటిది. లేకపోతే because of English I managed to get exposure to this. Interest ఉంటో లేకపోవడం అనేది సెకండ్ ఆస్పెక్ట్. సో ఓకే ఫైన్, మీకు ఇంగ్లీష్ ఇష్టం, మీకు ఇంగ్లీష్ కన్వే చేసినంత అది మీ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంగ్లీష్.
తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు భాషలు స్కూల్స్లో ఉండాలంటారా పిల్లలకి? ఒక ఇంగ్లీష్ ఉంటే చాలంటారా? తెలుగు ఆప్షనల్ పెట్టాలంటారా? మీ ఐ ఫీల్ దట్ ఈస్ ద డిసిషన్. అంటే ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ అనేది ఒక ఎక్సాటిక్గా, అంటే ఒక లింగ్విస్టిక్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో చేయాలి. కానీ ఎనీ పర్సన్ ఇన్ టుడేస్ టైమ్ ఇన్ కంప్లీట్లీ కనెక్టెడ్ విత్ హోల్ గ్లోబ్ has become a village. You should only spend your time on what can work everywhere. దాని మీద సెల్ఫ్ లిమిటేషన్ చేసుకోవడం అనేది మీనింగ్ లేదు. ఇంగ్లీష్ షుడ్ బి ద బేసిక్ మోడ్ ఆఫ్ ఇంగ్లీష్ షుడ్ బి ద మెయిన్. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉట్టి ఇంగ్లీష్లోనే ఉంటుంది. మరి ఇలాంటి అంటే గవర్నమెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ మీరు ఎలాగో పాలసీ మేకింగ్లో కూడా అప్పుడప్పుడు అడుగు పెడుతూ ఉంటారు కాబట్టి భాష కోసం పోరాడే వాళ్ళందరికీ కోపం వస్తుంది, వాళ్ళ ఉనికి దెబ్బతింటుందని చెప్పి చాలా ఐడెంటిటీ క్రైసిస్ ఫీల్ అవుతారు. వాట్ డూ యూ హ్యావ్ టు సే టు దెమ్, సార్? See, the point is not about Bhasha. The point is about anything. If you are telling a child which is not going to have an international exposure, I think you are doing a injustice to him. Because everything is connected. It's no longer about borders. So it is our primary responsibility. వాళ్ళకి ఇంగ్లీష్ maximum మీరు తనకి ఎంత ఎక్కువ చేయాలి అంటే అప్పుడు ఎంత ఎక్కువ ఏది చేస్తే ఎంత ఎక్కువ నాలెడ్జ్ రావడానికి ఛాన్స్ ఉందనేది ఈజ్ ఆబ్వియస్. సో ఆ లెక్కనైతే మరి సంస్కృత వార్తల గురించి మీ అభిప్రాయం ఏంటో నా డౌట్. ఇతి వార్తాః శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగరః. చిన్నప్పుడు విని ఉంటారు. ఇంతవరకు సంస్కృత వార్తలు ఎన్నోని నేను కలవలేదు. అది ఎక్కడ ఉంటే అని జూలో పెట్టచ్చు. మీరు నేను విన్నాను. ఓకే సంస్కృత వార్తలు అప్పుడు మీరు సంస్కృత వార్తలు విని మాకేమో తెలుగు న్యూస్ చెప్పడంలో మీరు సంస్కృతాన్ని ద్రోహం చేసినట్టే కదా. కాదు సార్, మీకు అర్థం కాదు కాబట్టి. మీకు సంస్కృతం అర్థం అయితే సంస్కృతం అదే అంటున్నా. అప్పుడు దానికి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు అది ఎందుకంటున్నా. అదే నేను చెప్పేది. మీకు ఇంగ్లీష్ తెలుగు రెండు అర్థం అవుతాయి. నేను ఫస్ట్ తెలుగులోనే చెప్తా. ఏమన్నా ఇంగ్లీష్లో అవసరమైతే తప్ప చెప్పను. అది ఇట్స్ అ చాయిస్. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ నౌ హ్యూజ్ ఇవాల్వింగ్ సొసైటీ మీరు అన్నట్టుగా. అయితే ఆ లెక్కన RRR లాంటి సినిమాలు, దిశ ఎన్కౌంటర్ లాంటి సినిమాలు ఇంగ్లీష్లో డబ్ అయితే ఎలా ఉంటాయి? బికాస్ ఇంగ్లీష్ సినిమాలు పరమ దారుణంగా తెలుగులో భాష విని అదిగో పెద్ద పాము వస్తుంది వెనకాల చూడు, పెద్ద రాకాసి బల్లి వస్తుంది అని వింటూ ఉంటాం. అంటే ఇట్స్ ఆల్సో పార్ట్లీ వాళ్ళు డబ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా కొన్ని ఫ్రేజెస్ మీరు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయరని. ఇప్పుడు జురాసిక్ పార్క్లో వీడు ఏలాడుతూ ఉంటే అంటే అది ఇరిగిపోతూ ఉంటుంది. ఆడు పట్టుకుని ఎనీ మినిట్ ఆడు పగిలిపోయి చచ్చిపోయాడు. కెన్ డూ సంథింగ్ ఫర్ యూ అంటుంది ఒక క్యారెక్టర్. కాదు అంటే సెండ్ మీ స్నాక్ అంటాడు ఆడు కోపంతో. అంటే అంత స్టూపిడ్ క్వశ్చన్ ఏం చేస్తా ఎవరైనా ఏం చేయగలుగుతారు. దానికి ఇప్పుడు తెలుగులో ఏం పెట్టాడంటే ఒక ప్లేట్ ఇడ్లీ పంపించు. సో ఇదేంటంటే ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తారో వాళ్ళు బ్రెయిన్లెస్ ఉంటారు. వాళ్ళు దే విల్ ఓన్లీ లిటరలీ ట్రాన్స్లేట్. ఎవరైతే మెయిన్గా సినిమా తీసారో ఇన్ని భాషలు సూపర్వైజ్ చేయడానికి వాళ్ళ దగ్గర అసలు ఇంపాసిబుల్ టైం ఉంటాం కానీ రిసోర్సెస్ ఉంటాం కానీ. అప్పుడు ఏదో ఎంతో కొంత చూసేవాళ్ళు కూడా అదే లెవెల్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత చాలే అన్న దాంట్లో మీకు ఆ గ్రేడేషన్లో వస్తుంది. అది వీరశంకర్ రెడ్డి నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ మొగాడివే అయితే, నీ మూతి మీద మొలిసింది మీసమే అయితే రారా బయటికి రా, ఇది ఇంగ్లీష్లో డబ్ చేస్తారా అంటుందని. సో అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకంటే నేను సత్యాకి ట్రై చేశాను. ఒక 1 రీల్ చూసి కున్ టేక్ ఇట్ వెళ్ళిపోయాను. మీ అసోసియేషన్ చేసుకున్నాను. ఇంగ్లీష్ ట్రై చేశారా డబ్బింగ్? కానీ ఇప్పుడు మీకు నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్, వాళ్ళకి 5-10 ఏవో లాంగ్వేజ్ చేస్తూనే ఉంటారు. ఐ డోంట్ నో ఇట్ అంటే ఇట్ కేటర్ టు పీపుల్. ఎలాగో మీరు తెలుగు ఇప్పుడు జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్ లేకపోతే ఇలాంటి పెద్ద సినిమాలు ట్రాన్స్లేట్ చేసినా కూడా ఆ విజువల్ ఆస్పెక్ట్ అనేది మెయిన్ కాబట్టి ఏదో అక్కడక్కడ కొంచెం అర్థమైతే చాలు. ఎవడో స్టోరీని సీరియస్గా తీసుకోరు ఆ సినిమాలు. అది తీసుకునేవాళ్ళు ఎలాగో ఇంగ్లీష్ వర్షన్ చూస్తారు. డిస్కవరీ ఛానల్లో వచ్చే వంటల ప్రోగ్రాంలు అంటే విచిత్ర జంతువులు ఉండే వంటల ప్రోగ్రామ్ చూసారా? అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వడం మీరు చూడాలి. ఇది మా యొక్క ఆకాంక్ష. ఫ్రమ్ పండగ స్పెషల్ ఎలకలు ఇలాంటివన్నీ విచిత్ర జంతువులు తెచ్చి వండుతుంటారు. అక్కడ కనిపించే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, తెలుగులో డబ్బింగ్. ఈ ఎలకని నేను ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకపెడతాను, ఉడికితే అది ఎంత ఉడికితే అంత బాగుంటుంది అని చెప్పి ఇలా ఉంటుంది అనమాట. నమస్కారం మీకు, మీ వంటలకి ఒక నమస్కారం సార్. బట్ ఐ థింక్ యూ మేడ్ అ పాయింట్ దట్ English as accessible we make it to the next generation or even to ourselves.
అంత ఈజీ ఇంగ్లీష్ అని చూడకూడదు. వాట్ కెన్ గివ్ యూ ఎక్స్పోజర్ మాక్సిమం ఇన్ ద వరల్డ్ అనేది పాయింట్. అది ఇంగ్లీషా, జర్మనీయా, తెలుగు ఇంగ్లీష్ కాబట్టి దే నో ద చాయిస్. ఇంగ్లీష్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇన్ఫ్లుయెన్స్ దట్ ఇట్ బ్రింగ్స్, ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ద కాన్ఫిడెన్స్. ఇప్పుడు ప్రస్తుతం అంటే దీస్ ఆర్ ఆల్ అన్డినైబుల్ ఫ్యాక్ట్స్ దట్. కానీ మాతృభాషను ప్రేమించద్దని మీరేం చెప్పట్లే కదా. మాతృభాష అవసరం, అది ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉంది. మాతృభాష అంటే మీనింగ్ ఏంటి, మీరు పుట్టినప్పటి నుంచి అది 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 తెలుసు. ఇంకా మళ్ళీ దాన్ని ప్రేమించేది ఏముంది దాంట్లో? అంటే ప్రేమించడం అంటే దాన్ని మరింతగా చదువుకోవడం. తెలుగు పుస్తకాలు ఎవరు పిల్లలు చదవట్లేదు సార్. పిల్లలు చదవరు, కానీ ఇంగ్లీష్ పుస్తకాలు చదవమని చెప్తారా? భాష ఈజ్ ఏ కమ్యూనికేషన్. అప్పుడు తెలుగు బెటరా ఇది బెటరా అంటే ఇంగ్లీష్ బెటరా అంటే, ఇప్పుడు నాకు ఇవాళ చాయిస్ ఇచ్చారనుకోండి, మీరు తెలుగు మొత్తం మర్చిపోవాలి, రెండుట్లో ఒకటే తీసుకోవాలి, మీరు ఒకటి తీసుకుంటే మీకు ఇంకో భాష మర్చిపోతారని నాకు చెప్పారు అనుకోండి, నేను డెఫినెట్గా తెలుగు వదిలేస్తాను. కానీ మీ తెలుగు బాగుంటుంది కాబట్టి మీరు తెలుగులో మాట్లాడినప్పుడు ఒరిజినల్గా కనిపిస్తారు. చాలా ఒరిజినల్గా అంటే వాడే బికాజ్ యు ఆర్ ఎ తెలుగు పర్సన్. అది ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ టు సార్, ఐ కెన్ వాక్ ఇంగ్లీష్, ఐ కెన్ టాక్ ఇంగ్లీష్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది విషయం. బట్ వెరీ enlightening and brilliant conversation. I'll just tell you one of the most incredible things. అంటే ఇప్పుడు మనకి ఒక ఈ పురాణాలు ఉంటాయి కదా, పురాణాల్లో ఒక వ్యక్తిని డిస్క్రైబ్ చేసినప్పుడు, ఇంక్లూడింగ్ నేను దానవి ఈశ్వరకర్ణ ఆ టైమ్ ఆఫ్ ఫిలిమ్స్లో మిడ్ 70s వచ్చిన సినిమాల్లో ఎలా చేస్తారు, ఒక బిరుదులు ఏంటి మన ఎన్టీ రామారావు అదే మామా గంధార సార్వభౌమ, ఇది దానికి ఈ బిరుదు అది పెట్టి ఇవన్నీ పెడతారు. అదే టైంలో రాసిన బుక్ గాడ్ ఫాదర్. ఇది ఆల్మోస్ట్ గాడ్ ఫాదర్ కూడా మహాభారతంలాగే ఉంటుంది దాని క్యారెక్టర్స్, దో ఇట్ ఈస్ సెట్ ఇన్ ద 1930s. సో దాంట్లో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఏ డిస్క్రిప్షన్స్ మనం విని, ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళకి బిరుదులు, నైట్హుడ్, టైటిల్స్ అన్నీ ఇచ్చి చెప్తారు కదా. ఒక క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చేస్తాడు మారియో పూజో. From 1935 to 1937, the name of Santino Corleone sent shockwaves through the eastern underworld. But even he, in sheer terror, was eclipsed by the awesome man called Luca Brasi. Luca Brasi was one of the most feared men in the underworld. His great talent, it was said, was that he could do a job of murder all by himself without the help of any confederates, which makes discovery and conviction by law almost impossible. Short, squat, massive skull, his presence sent out alarm bells of danger. He did not fear the police, he did not fear society, he did not fear God, but chosen to fear and love Don Corleone. ఇప్పుడు ఇది ఈక్వలెంట్ టు మామా గంధార సార్వభౌమ అని ఇలాంటి మనకు ఫాల్స్ స్టైల్. అంటే ఆడు వస్తే ఈ వాజ్ ద మోస్ట్ ఫియర్డ్ మెన్ ఇన్ ది ఈస్టర్న్ అండర్ వరల్డ్. అంటే వినటానికి ఒళ్ళు గగురుపడుతుంది మనకి, ఆడెవడో కూడా తెలియకుండా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లాంగ్వేజ్. కానీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు వాట్ యువర్ సెయింగ్, రెండిటికి ఇండిపెండెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది బూరెలు, ఇదేమో డోనట్స్. ఫెయిర్ ఎనఫ్. కానీ అందుకనే అన్నా, ఇప్పుడు వీధి నాటకం కూడా ఉంటుంది, దాని ఫ్లేవర్ ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది, యూనిక్నెస్ అనేది ఉండకుండా ఉండదు. కానీ ఇందాక చెప్పినట్టు గాడ్ ఫాదర్ ఇక్కడ వస్తుంది, మనం అక్కడికి వెళ్ళాం. అది గాడ్ ఫాదర్ ఇక్కడికి వచ్చింది, మనం అక్కడికి వెళ్ళదు. కానీ రెండు భాషల్లోనూ మీకు మెమరీకి మాత్రం మీరు ఏం తింటారో తెలియదు. కానీ 100కి 150 మార్కులు. మీరు ఎన్టీఆర్ గారి డైలాగు చెప్తారు అదే తెలుగుదనంతో, అండ్ ఇప్పుడు గాడ్ ఫాదర్ డైలాగు చెప్పారు, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ చెప్పారు. కాబట్టి మీరు ఏ ఆహారం తీసుకుంటారు మీ మెదడు అంత చురుగ్గా పనిచేయడానికి? ఐ ఫీల్ ఇప్పుడు రియలిస్టిక్ స్పేస్లోకి వెళ్తే కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, బట్ దట్స్ వెరీ వెరీ సడన్. ఇప్పుడు బాలచంద్ర గారి సినిమాలో డైలాగ్ ఉండదు, లేకపోతే ఇంక్లూడింగ్ కే విశ్వనాథ్ గారు టు అన్ ఎక్స్టెంట్. Though ఆయన స్టోరీస్ ఆర్ సెట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ వెరీ ట్రెడిషనల్ ఆటలతో పెడతారు, కానీ బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఆ ఫ్లవరీ లాంగ్వేజ్లో కూడా ఒక సెన్స్ ఆఫ్ రియాలిటీ రిలేటివ్లీ ఐ సా ఇట్ ఇన్ విశ్వనాథ్ గారి సినిమాలు అండ్ బాలచంద్ర. రైట్. దేర్ హ్యావ్ బీన్ ఆబ్వియస్లీ, అంటే ఫ్లవరీ లాంగ్వేజ్లో కూడా రియలిజం తీసుకురావడం అనేది, ఐ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టేస్ట్. అండ్ దాసర్ గారి ఫర్ ఎగ్జాంపుల్ చాలా హెవీగా, పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డు పెట్టిన ఆ మహామనిషికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా
దొరకునా ఇటువంటి సేవ. నిజంగానే సూపర్. సో మీరు అది అన్నీ తెలుసుకుని మీరు ఇది చూస్ చేసుకుంటున్నారు కాబట్టి మీ సో అభిప్రాయం ఇప్పుడు ఇది చెప్పిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మాత్రం నాలెడ్జ్ తెలుగు మీద కూడా ఉంది నాకు, అయినా కూడా ఐఎమ్ ఫీలింగ్ ఇంగ్లీష్ ఇస్ లైక్ ఫార్ గ్రేటర్ లాంగ్వేజ్. ఇంకా నెక్స్ట్ రామోయిజంలో మనం ఇంగ్లీష్లో చేసామంటే కింద మనకు కామెంట్లు వస్తాయి ఐ డ్రీమ్ వీడియోస్లో, కాస్త తెలుగులో మాట్లాడండి అని. అదే ఐఎమ్ షూర్. సో కాబట్టి ఫర్ నౌ విల్ స్టిక్ టు తెలుగు. Yes. ఇంగ్లీష్ కావాల్సినప్పుడు వాడుకుందాం. మీకు ధన్యవాదాలు మరొకసారి. రాబోయే అన్ని పండుగల ఈ సంవత్సరానికి శుభాకాంక్షలు. ఓకే, ఈ లోపల వైరస్ మనం చంపిపోతే. ఈస్ట్ స్టోవట్టుపురం స్టేషన్ మాస్టర్ తన ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి అతి క్లిష్టమైన బ్యారిస్టర్ టెస్ట్ ఫస్ట్ను పాస్ అయ్యి వచ్చినందుకు తన నెక్స్ట్ ఇంటి ఆయన ఫీస్ట్ అని పిలిస్తే వచ్చిన హోస్ట్ చికెన్ రోస్ట్ని బెస్ట్ అని మెచ్చుకుంటూ ఒక్క మొక్క కూడా వేస్ట్ చేయకుండా తినేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకుని రెస్ట్ తీసుకున్నాడు ఏ ఉష్టు లేకుండా. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.